సత్య, క్రిష్, హర్ష వాళ్ళు అయితే లాయర్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్‌ని చూసి నమస్తే సార్ అని చెప్పేసైతే అంటూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే ఏంటి మీ పని అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న హర్ష అయితే మా నాన్న కేసు మీరు ఎలాగైనా వాదించాలి సార్ అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే క్రిష్ వైపు చూసి మీరు ఆ మహదేవయ్య కొడుకు కదా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే మహదేవయ్య కాదు మహదేవయ్య గారు మా నాన్నగారు ఎమ్మెల్యే కాబోతున్నారు. ఆ విషయం తెలిసి కూడా ఎందుకు అలా పిలుస్తున్నావు? గౌరవించి పిలువు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే ఆయన ఓటులు అడిగే వ్యక్తి అయితే నేను ఓటర్‌ని. నాకు ఎంత ఉండాలి? నేను ఓటు వేసేవాడిని. నా వల్లనే అతను గెలుస్తాడు. ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్‌కి అయితే చాలా కోపం వచ్చేసి కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. అది చూసిన సత్య అయితే ఆగండి మీరు అని చెప్పేసైతే తనని ఆపేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ అయితే మీ నాన్నగారి కేసుని వాదించడానికి నాకు వీలు లేదు. నేను వాదించలేను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే చాలా కోపంగా తనని అయితే చూస్తూ ఉంటాడు. అవును నేను మీ కేసుని వాదించడానికి నాకు వీలు అవ్వదు. అయినా నేను ఈ కేసు వాదించాలనుకోవటం లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే సార్ ప్లీజ్ సార్ ఈ కేసుని మీరు ఎలాగైనా వాదించాలి. ఎందుకంటే మా నాన్నగారు ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి నేరం చేయలేదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.